వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు కళ్యాణి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీలో చేరిన 45 మంది టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆదరించండి. ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. దుర్గేష్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బూరుగుపల్లి శేషారావు. ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న కందుల దుర్గేష్. నిడదవోలులో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ముమ్మర ప్రచారం. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ మాధవీలత. నిడదవోలు పట్టణంలోని 17వ వార్డు సుబ్బరాజుపేటలోని తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 45 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారందరికీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషి చేయాలని, కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని వారికి సూచించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన, స్థానిక ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పనులకు ఆకర్షితులై తాము వైఎస్ఆర్సీపీలో చేరామని కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్ పిట్ట పద్మావతి, కోఆప్షన్ సభ్యుడు తెలిసిన రామచంద్రరావు, గాజుల రంగారావు, గోపిరెడ్డి శ్రీనివాస్, దాకే అనిల్ కుమార్, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిడదవోలు టౌన్లో సుబ్బరాజుపేట వార్డు నుండి పెద్ద ఎత్తున టీడీపీ నుండి, అదేవిధంగా జనసేన నుండి కూడా ఈ రెండు పార్టీల నుండి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పెద్ద ఎత్తున జాయినింగ్స్ అన్నీ కూడా అవడం జరిగింది. వారందరూ కూడా వచ్చి చక్కగా కండువాలు వేసుకుని మనం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా ఈరోజు అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా నేను ప్రత్యేక ఆహ్వానాలు పలుకుతూ మరి ఈరోజు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటాను. ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈరోజు జగన్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఏ విధంగా అయితే పేద కుటుంబాలకి మరి ఈరోజు సహాయపడ్డారో జగన్ గారు, అవన్నీ కూడా గమనిస్తూ ఈరోజు ఎలక్షన్ టైంలో మనం జగన్ గారితో పాటు ఉండాలి, జగన్ గారితో అడుగులో అడుగు నడవాలి అన్న ఉద్దేశంతో
ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అవ్వటం జరిగింది. వీరందరూ కూడా ఇప్పుడు చూశారు, గతంలో 2014లో మరి ఇదే కూటమి ఎవరైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉందో ఆ రోజు వారు అధికారంలోకి రావటం జరిగింది. మరి అధికారంలోకి వచ్చాక వారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మరి పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఏం చేశాడంటే ఏమీ లేదు. ఈరోజు అవన్నీ కూడా గమనిస్తూ మళ్ళీ కూడా అలాంటి కూటమి ప్రభుత్వం రాకూడదు, అలాంటి మరి ముఖ్యమంత్రి మళ్ళీ రాకూడదన్న ఉద్దేశంతో జగన్ గారికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరిగింది. చెప్తా ఉన్నారు, ఇక్కడ ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వలేదు. రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేయలేదు, గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేయలేదు, ఈరోజు టౌన్స్ అభివృద్ధి చేయలేదు. మరి చక్కగా అనేక పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా మరి పేదలకు ఎంతో ఆర్థిక సహాయం ఈరోజు జగన్ గారు చేస్తూ ఉన్నారు. పిల్లలు చదువుకుంటానికి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు. అదేవిధంగా మరి మహిళలకి సాధికారతకి, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూత, డ్వాక్రా రుణమాఫీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇవన్నిటికి మరి వారు ఆకర్షితులై మళ్ళీ జగనే ముఖ్యమంత్రిగా ఉండాలి, జగన్ గారే మళ్ళీ పరిపాలన చేయాలి, ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండాలంటే వారు ఉండాలని ఆ మంచి ఉద్దేశంతో ఈరోజు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇటువంటి చక్కటి మరి వాతావరణంలో అందరూ కూడా జాయిన్ అయ్యారు. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు మీ అందరికీ ఈ పార్టీలో మంచి అవకాశం కల్పించారు జగన్ గారు. పేద ప్రజలకి మన అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేసే ఒక మంచి అవకాశం కూడా ఈరోజు జగన్ గారు కల్పించారు. తప్పకుండా మీకు ఈ పార్టీలో చాలా బాగుంటుందని మరొకసారి మీకు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వచ్చాను. ఎందుకనంటే నాకు ఈ పరిపాలన బాగా నచ్చింది. ముఖ్య ఉద్దేశం ఎందుకు చెప్తున్నానంటే, దేనికైనా ఏదైనా కావాల్సి వచ్చిన ఒక చిన్న విషయం కానీ పెద్దది కానీ ఏదైనా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఏదైనా రికమెండేషన్ కావాలి. మనకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మిగతా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఇంటి పట్టా కానీ ఏదన్నా కావాలంటే మన నాయకుల దగ్గర కానీ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కానీ తిరగాలి. మన చెప్పులు అరిగిపోయే వరకు తిరగాలి, కానీ పని జరిగేది కాదు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ మన ఇంటికి వస్తున్నాయి. అలాగే ముఖ్యంగా వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారు. దానికోసం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా బాగా నచ్చింది వాలంటీర్ చేసే పని. మా కౌన్సిలర్ గారు కానీ, మాది సుబ్బరాజుపేట, మా కౌన్సిలర్ గారు కానీ, మా శ్రీనివాస్ నాయుడు గారు ఎమ్మెల్యే గారు కానీ ప్రతి అవసరానికి మాకు ఇది సమస్య అని చెప్తే దానికి వెంటనే స్పందిస్తున్నారు. అది నాకు బాగా నచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. నా తల తెగి పడాలి తప్ప నా మెళ్ళంచి కండువా బయటకు రాదు. నాకు బాగా నచ్చింది. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కొనసాగాలంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని 58 నెలలుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు కోరారు. నిడదవోలు మండలంలోని కోరుపల్లిలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసరావును, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు, జేసీఎస్ మండల కన్వీనర్ వెలగన పోలయ్య, ఎంపీటీసీ సభ్యుడు ఈరి గంగారావు, సొసైటీ అధ్యక్షుడు ఆత్రేయపురపు రాజారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు మట్టా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన మరి అందరినీ కూడా మళ్ళీ గతంలాగా పంచాయతీకి ఈ అందరితో మళ్ళీ తెలంగాణ చెప్తున్నారు. ఎంతో కష్టపడి పాపం జగన్ ఎన్ని పెట్టాడు. ఊళ్ళంతా తెచ్చుకోవడం సరిపోతే అసలు జగనమో పాపం ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తే ఈ దుర్మార్గమైన ఆలోచనలు
ఈ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గొడవలాగా ఉంటాయి. పిల్లలు ఎంచుకెళ్తాయి, ప్రజలు సేవ చేసి ఎక్కువ లేదు. కానీ ఫలానాది ప్రజలకు మంచి చేశాను అని చంద్రబాబు నాయుడు ఒక్కటి చెప్పమనండి, ఏది చేయలేడు. మనం జాగ్రత్తగా జగన్ గారు కాపాడుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. వాలంటీర్ తీసుకొచ్చున్నారింటికి, వాలంటీర్ తీసుకొచ్చేస్తున్నారింటికి. కాదమ్మా, ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు ఎన్ని రోజులు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిపి కోట్లు వేశారు, ఇవ్వద్దని. ఇప్పుడు రేపటి నుంచి ఇంకివ్వట్లేదు. రేపు పెన్షన్ తెదేపా, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ విజయానికి ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సమైక్యంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త బూరుగుపల్లి శేషారావు కోరారు. నిడదవోలు మండలంలోని కోరుపల్లి, జీడిగుంట గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ 2 ఓట్లలో 1 ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరికి కమలం, 2వది కందుల దుర్గేష్కు గాజు గ్లాసు గుర్తుపై వేయాలని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ మాట్లాడుతూ శేషారావు చేసిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమం జనసేన సమన్వయకర్త BVSN ప్రసాద్, నిడదవోలు మండల తెదేపా, జనసేన అధ్యక్షులు వెలగన సూర్యారావు, పోలిరెడ్డి వెంకటరత్నం, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి మనం 3 పార్టీలు కూటమిగా కలిసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మనం అందరం కలిసి ఒక రాక్షస ప్రభుత్వాన్ని, ఒక నియంత పాలనని అంతమొందించడం కోసం మనం అందరం ఇవాళ కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రక అవసరం అని భావించి మన అధినాయకులు ఏదైతే గ్రేట్ విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, అలాగే ఒక మనమందరం అభిమానించేటటువంటి ఒక సినీ నటుడే కాదు, మంచి హృదయం కలిగినటువంటి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారందరితో పాటు రాబోయే రోజుల్లో బీజేపీ సహకారం కోసం రాష్ట్రాన్ని అగాధం నుంచి బయటికి తీసుకురావడానికి మనం అందరం కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇలాంటి చారిత్రక అవసరం ఉన్నటువంటి సమయంలో మనమందరం ఒక బాధ్యత తీసుకోవాలి. మన పూర్వీకులు మనందరి కోసం ఎన్నో త్యాగాలు చేస్తే మనకు స్వతంత్రం వచ్చింది. ఒక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చక్కని రాజ్యాంగాన్ని రాస్తే మనం వ్యవస్థలన్నీ చక్కగా పనిచేసి ఒక పక్కన భద్రత, ఒక పక్కన సంక్షేమం అన్నిటితోటి మన పాలన జరుగుతూ ఉంది. మానవ హక్కులన్నీ కూడా కాపాడబడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈవేళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రంలో పాలన మొదలుపెట్టి మనల్ని మోసగించి అతను ఏం చేస్తున్నాడు అంటే ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు, మానవత్వాన్ని మర్చిపోయాడు, ఒక మృగంలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవాలి. ఏదో రాక్షసుడు రోజుకొకళ్ళు ఆహారం అడిగితే అప్పుడే నా వంతు రాలేదు కదా, ఎక్కడో పక్క వీధిలో వాళ్ళ ఇంట్లో అవుతుందంటే ఏదో ఒక రోజు మన వంతు కూడా వస్తుంది. ఆ రాక్షసుడికి మనం కూడా కలవలేకపోయాం. కానీ మళ్ళీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మళ్ళీ ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజల ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మనం ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ నేను మరొక విన్నపం చేస్తాను. ముందుగా చెప్పాల్సినటువంటి మాట, వినమ్రంగా చేతులు జోడించి ముకుళిత హస్తాలతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం మీరు ఇస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీకు సేవకుని అనిపించుకోవడానికి ఇష్టం చూపిస్తాననేటువంటి మాటలు మనం చేస్తున్నాను.
ఎందువలనంటే ఇందాక చెప్పారు శేషారావు గారు నా గురించి పూర్తిగా. నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. మా తాతగారు ఎమ్మెల్యే చేశారు, మున్సిపల్ చైర్మన్ చేశారు. మా కుటుంబంలో చాలామంది మున్సిపల్ కార్పొరేటర్లు చేశారు, కౌన్సిలర్లు చేశారు, అన్ని రకాల పదవులు చేశారు. నాకు చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా పాలిటిక్స్ అంటే ఒక ప్యాషన్, ఒక ఇష్టం. ఆ మక్కువతోటే నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాజకీయాల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేశాను. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మీద ఒక 50 మందిని తన టీంగా పెట్టుకుంటే ఆ టీంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. దాంతో మనకు భాష పెద్దగా రానటువంటి నాగపూర్ అంటే మహారాష్ట్రలో 10 పార్లమెంటు స్థానాల్లో, అదేవిధంగా తర్వాత కర్ణాటక ఎన్నికల్లో కూడా నేను అబ్జర్వర్గా కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ మామూలుగా వ్యక్తిగతమైన అంశాలైతే, రాజకీయంగా నేను ఒక ప్రాంతానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి సందర్భం నేను 2007 నుంచి 2013 వరకు రాజశేఖర రెడ్డి గారి సమయం, ఆ తర్వాత రోసయ్య గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో నేను శాసన మండలి సభ్యుడిగా అంటే ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు పనిచేశాను. ఆ ఎమ్మెల్సీగా చేసినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక, ఇతర పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి కనుక నాకు ఇతర పార్టీల కంటే ఎక్కువ అవకాశం లభించే ఒక అభివృద్ధి చేయడానికి. అప్పుడు మీ అందరికీ కూడా నేను వినయంగా మనవి చేసుకున్నది, అవినీతి మరక ఏమాత్రం అంటకుండా 6 సంవత్సరాల పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టడంలో నిరంతర నిర్విరామ కృషి. రావారి పాలు లేకపోతే అక్కడ ఎవరైనా ఉంటే వేసేయండి పర్లా. పసుపులేడు ఆంజనేయులు గారు రావాలి. రండి, వీళ్ళకి అంతే రండి. ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ నిడదవోలు మండలంలోని సింగవరము, సురాపురము, కాటకోటేశ్వరము, సమిశ్రగూడెం గ్రామాల్లో పలు చర్చిల్లో ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే నిడదవోలు మండలంలోని సుబ్బరాజుపేటలో బాబు జగజ్జీవన్ రావు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం సింగవరం గ్రామంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం నందు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింగవరం గ్రామంలోని జీడీఎం చర్చి నందు క్రైస్తవ విశ్వాసులతో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సింగవరం గ్రామంలో కీర్తిశేషులు బైపే రవికుమార్, కీర్తిశేషులు ఉందుర్తి భాను సత్యప్రసాద్ల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ గారు మా మధ్యలో వచ్చారు. వారు కొన్ని మాటలు చెప్పారని తెలియపరిచారు. ఆ మీద పెద్దలు ప్రార్థన చేస్తారు. ప్రసాద్ గారు, ముఖ్యంగా దైవజనులు, మీకందరికీ కూడా వాక్యాన్ని ప్రబోధిస్తున్న దైవజనులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ యేసు ప్రభువు తిరిగి వచ్చినటువంటి సందర్భంగా ఆనందోత్సాహాలతోటి ఈ పండుగ జరుపుకునేటువంటి రోజు.
ఈ సందర్భంగా కరుణామయుడు దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభువుని మీతో పాటు నేను కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక మాట అయితే స్పష్టంగా చెప్తాను. చాలా గ్రంథాల్లో మనకి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి మాట కనపడతా ఉంటుంది. శిష్టుల్ని రక్షించాలని, దుష్టుల్ని శిక్షించాలని. ప్రపంచం మొత్తం మీద ఒకే మహానుభావుడు, ఒకే దేవుడు యేసు ప్రభు మాత్రం దుష్టులను కూడా మనం ఏమైనా సరే వారి పాపాలని కడిగి వేయాలి, వారికి మారు మనస్సు రావాలని చెప్పినటువంటి ఏకైక మహానుభావుడు శ్రీ యేసు ప్రభు గారు అనేటువంటి వారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఆ రోజు ఆయన్ని మొన్న జరిగినటువంటి పండుగ మనందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే రోజున ఆయన్ని ఎవరైతే సిలువను ఎక్కించారో, సిలువను ఎక్కుతూ కూడా ఆయన తనని తాను హింసించుకుంటూ కూడా ఆయన చెప్పినటువంటి మాట, ఎవరైతే ఇది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఆ పాపుల మనస్సులు కూడా మార్చాలనేటువంటి మాటే ఆయన చెప్పేది. మరొక మాట చెప్పలేదు. లోక కళ్యాణం కోసం, ప్రపంచంలో శాంతి కోసం ఆయన సిలువను ఎక్కారు. అటువంటి యేసు ప్రభు మళ్ళీ తిరిగి ఈ పునరుద్ధానం చెందినటువంటి ఈ రోజు మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది పండుగ సందర్భం రాజకీయాలకి సంబంధం లేని మాట. కానీ మీ అందరికీ నన్ను పరిచయం చేసుకోవాలి కనుక నా పేరు కందుల దుర్గేష్. నేను తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ అసెంబ్లీకి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశాను. మిమ్మల్ని అందరినీ కూడా ఈ శుభ సందర్భంగా యేసు ప్రభు తిరిగి వచ్చినటువంటి సందర్భంగా ఆయన యొక్క రాకడ మనందరికీ ఆనందాన్ని కలిగించినటువంటి సందర్భంగా మీ అందరికీ మరొక వారు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా అందరం ఆడుతున్నారా? అవసరం అయితే జై జనసేన, జై బీజేపీ. జాగ్రత్త. ప్రసాద్ ఫ్యామిలీ ఫోటో అమ్మ ఎలా వచ్చింది? నా ప్రసాద్ ఎలా వచ్చింది? ప్రసాద్ ఎలా చూడు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ మొట్టమొదటిసారిగా ఈ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు.
నిడదవోలులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు, ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్లు ఈ రోజు నుండి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నిడదవోలులోని వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలను కలుస్తూ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుపాటి పురంధరేశ్వరి, నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. మన జనసేన అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారిని మీరందరూ బలపరచాలి. రాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయాలి. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి మన దగ్గుపాటి పురంధరేశ్వర్ గారి పార్లమెంట్ అభ్యర్థి, ఆమెకి కమలం గుర్తు మీద, అలాగే మన కందుల దుర్గేష్ గారు గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థి. అందరూ సపోర్ట్ చేయండి. తప్పకుండా మంచి పాలన, మీ అందరి భవిష్యత్తుకి, భద్రతకి మేము బాధ్యత సపోర్ట్ చేయండి. మొట్టమొదటి ప్రారంభం మన భవిష్యత్తు కోసం మనం ప్రయత్నం చేద్దాం. అందరూ ఆశీస్సులు ఇవ్వాలి. మరి గుర్తు కాదు, 2 ఓట్లు ఇస్తారండి. ఒకటి పార్లమెంట్కి, ఒకటేమో అసెంబ్లీకి. పార్లమెంట్ ఏమో పురంధరేశ్వర్ గారు, కమలం గుర్తు. ఇది కాదు 2 ఓట్లు ఓటు చక్కగా వేయండి. మంచి అభివృద్ధి చేసుకుందాం. మీ అందరికీ తోడుగా ఉంటాం. మన నిడదవోలులో రాబోయేటటువంటి ఎన్నికలకి సంబంధించి మరి డోర్ టు డోర్ కార్యక్రమం మొత్తం బజార్ అంతా కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఓటర్ని కలుస్తూ ఉన్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి ఉద్దేశం మన అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారిని ఓటర్ దగ్గర పరిచయం చేయటం, ఏ రకమైనటువంటి భద్రతని ఇవ్వగలమో, ఉపాధిని ఇవ్వగలమో, సంక్షేమాన్ని ఇవ్వగలమన్నది ఇవాళ అందరికీ కూడా వివరిస్తూ నిడదవోలు పట్టణంలో ఈరోజు మొదలుపెట్టాం. అలాగే ప్రతి చోట అందరినీ కలుస్తూ ఉన్నాం. డెఫినెట్గా మాకైతే మంచి నమ్మకం ఉంది. అత్యధిక మెజారిటీతోటి అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ 2 అభ్యర్థులు పార్లమెంటుకు వచ్చి శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర్ గారు, అసెంబ్లీకి వచ్చి శ్రీ కందుల దుర్గేష్ గారు. వారి యొక్క గుర్తు కమలం అయితే దుర్గేష్ గారి యొక్క గుర్తు గాజు గ్లాసు. ఈ రెండింటికి ఓటేసి ప్రజానీకం అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలని కోరుతూ, మీరు ఏ విధంగా అయితే ఆశీర్వదించి గెలిపించారో భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటటువంటి విధంగా, మీకందరికీ చాలా లోకుగా ఉండేటటువంటి విధంగా, అలాగే మీ అందరికీ భద్రతను కల్పించేటటువంటి విషయంలో కూడా బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మీరందరూ 2 ఓట్లు, ఒకటి కమలం గుర్తు పైన, మరొకటి గాజు గ్లాస్ గుర్తు పైన వేసి గెలిపించాలని కోరుతా ఉన్నారు. మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారి ఆధ్వర్యంలో గడిచిన 15 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసుకుని జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించాల్సినటువంటి ఆవశ్యకతని అందరూ తెలియజెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఈ వార్డులో 5వ వార్డులో మెయిన్ రోడ్లో శ్రీ శేషారావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారు, ఇతర నాయకులు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మెయిన్ రోడ్లో షాప్కి తిరిగి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాల్సినటువంటి ఆవశ్యకతని, అదేవిధంగా పైన కమలం గుర్తు మీద ఓటేయాల్సిన ఆవశ్యకతని వివరిస్తూ ముందుకు సాగుతున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ మే 13వ తేదీ జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని రివర్ బే ప్రాంతం నుంచి డీమార్ట్ వరకు ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాదిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అర్హులైన అందరినీ ఓటరుగా నమోదు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,50,000 మంది ఓటర్లుగా నమోదు ఉన్నారని అన్నారు. ఈ బైక్ ర్యాలీలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పి సువర్ణ, పౌర సరఫరాల అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసి దీన్ని ప్రారంభించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్టార్ట్. దయచేసి 20 స్పీడ్ కన్నా ఎక్కువ మెయింటైన్ చేయొద్దండి. 20-25 స్పీడ్ కన్నా ముందు వాళ్ళు వెళ్ళాలి. చంద్రులం అవసరానికో అబద్ధం తన్నుకు ఎలక్షన్స్ ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో ఈసారి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి మే 13న ఎలక్షన్ డే అంటే పోల్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు. అయితే మనం చూస్తాము ఓటర్ లిస్ట్లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది. అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు 16,50,000 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనం గత ఎలక్షన్స్లో ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది, అర్బన్లో తక్కువ నమోదవుతుంది. అంటే మనకి పోల్ డే రోజు హాలిడే ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది, ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది, అందరికీ హాలిడే ఇస్తారు. అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు. కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎలా అయింది అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాము, బయటికి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది. అందుకనే మనకి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గుతూ ఉంది. ప్రతి ఒక్క ఓటర్కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాల్ని కల్పిస్తూ, అంటే అక్కడ టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఐఏఎస్ గారికి, అలాగే మన గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తోటి అధికారులు, అలాగే ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొని ఓటర్లని చైతన్యపరుస్తాకి, ఉత్తేజపరుస్తాకి ఇక్కడికి వచ్చినటువంటి బూత్ లెవెల్ అధికారులు, బ్యాక్స్ అధికారులు, ఇతర రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. మనకి ఎలక్షన్ 13 మేన ఫిక్స్ చేయడం జరిగింది. గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది ఓటర్లు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్సు
దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు. ఓటర్లో చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో కేవలం 73% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. అయితే జిల్లాలో 76% నమోదైంది. అర్బన్ ఏరియా పార్ట్లో మాకు 46 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియా పార్ట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లు అందరూ కూడా ఎన్నికల్ని ఉపయోగించుకొని వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఒక సెలవు దినంగా పరిగణించకుండా ఆ రోజు వాళ్ళ యొక్క బాధ్యత కలిగినటువంటి తేదీగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఓటు వినియోగించుకోవాలనేది వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేషన్ గురించి రాజమండ్రి రూరల్ ఏసీ తరపు నుంచి జేసీ గారు ఈ బైక్ ర్యాలీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో జేసీ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఓటర్స్ టర్న్అవుట్ అనేది పెంచడం. సో దానికి తగ్గట్టుగా పోలీస్ తరపు నుంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్ని రకంగా చేయడం జరిగింది. సో మీరందరూ చూస్తూ ఉంటారు ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF తరపు నుంచి జిల్లాల అన్ని ఎక్కడెక్కడ వల్నరబుల్ పాకెట్స్ అని ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి, సో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ పోలీస్ ఫ్లాగ్ మార్చెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.